నారా లోకేష్ ఎక్కడ? తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ ఇప్పుడు 20 రోజుల నుంచి కనిపించట్లేదు. ఆయన గురించి ఎలాంటి సమాచారం, ఎలాంటి వార్త మీడియాలో రావడం లేదు. గతంలో ఆయన ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇలాంటి వార్తలే వచ్చాయి మీడియాలో, ఎక్కడ పారిపోయాడు అది ఇది అని. ఆయన వెంటనే మీడియాకి వచ్చి కనిపించి నేను ఎక్కడికి పారిపోలేదు అని చెప్పి సిబిసిఐడి వాళ్ళు వస్తే వాళ్ళని ఆహ్వానించి వాళ్ళ దగ్గర నుంచి నోటీసులు కూడా ఈయన తీసుకున్నాడు. కానీ ఇప్పుడు అలా లేదు. ఆయన 23వ తారీఖు ఆయన పుట్టినరోజు. ఇంతకుముందు ఎప్పుడు పుట్టినరోజులు వచ్చినా కూడా భారీ ఎత్తున ఆయన నాయకులు కలవడం, అభినందనలు చెప్పడం, పేపర్లో ఆయనకు శుభాకాంక్షలు అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ చేయడం, ఎంత పెద్ద ఎత్తున హడావుడి ఉండేది. ఈ ఎన్నికల సమయం, అలాంటి హడావుడి మరింత ఎక్కువగా ఉండాలి. కానీ అలాంటిది ఏం లేదు. ఆ రోజు ఆయన ఎక్కడ పోయారో కనిపించలేదు. సో అడిగితే ఫ్యామిలీతో బయటికి వెళ్ళాడన్నారు. సో ఫ్యామిలీతో బయటికి వెళ్ళి ఉండొచ్చు అని వెయిట్ చేసే లోపే మహేష్ బాబు, సినీ నటుడు మహేష్ బాబు సతీమణి బర్త్డే పార్టీలో నారా బ్రాహ్మణి ప్రత్యక్షమైంది. ఆమె సంబంధించిన ఫోటోలు కొన్ని మీడియాలోకి వచ్చాయి. సో ఆమె ఒంటరికి కనిపించింది. దాంతో లోకేష్ ఫ్యామిలీతో బయటికి వెళ్ళలేదు అని చెప్పి మీడియా పీపుల్కి అర్థమైంది. మరి ఎక్కడికి వెళ్ళినట్టు? పోయినసారి స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు యొక్క పిఏ పెండ్యాల శ్రీనివాస్ అమెరికా పారిపోయాడు. ఆయన ఇంతవరకు ఎక్కడున్నాడో జాడలేదు, ఆయన గురించి సమాచారం లేదు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో కొంత అభివృద్ధి కనిపించింది. శిరీష్ చంద్రకాంత్ షా అనే మహారాష్ట్రకి చెందిన వ్యక్తి ఎవరైతే డొల్ల కంపెనీలు సృష్టించి తన దగ్గరకు వచ్చిన డబ్బును తిరిగి చంద్రబాబు నాయుడికి లేదా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి పంపించాడు అనే ఆరోపణ ఎదుర్కొన్నాడో, ఎవరికైతే ఐటీ ఈడీల చేత అరెస్ట్ అయ్యి మళ్ళీ బెయిల్ మీద ఉన్నాడో ఆ వ్యక్తి ఏసీబీ కోర్టుకు వచ్చి లొంగిపోయి అప్రూవర్గా మారాడు. ఆ వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలంలో లోకేష్ సంబంధించిన అనేకమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి. కనుక ఈ సాక్ష్యాధారాల ఆధారంగా సుప్రీంకోర్టు కేసుని నడుపుకోవచ్చు, కేసుకి ఎలాంటి ఆటంకం లేదని తీర్పిచ్చిన నేపథ్యంగా లోకేష్ని ఏపీసీఐడి అరెస్ట్ చేయొచ్చు అనే వార్తలు వచ్చిన దీనిలో ఆయన కనిపించకుండా పోయి ఉంటాడు, అమెరికా వెళ్ళాడు అని చెప్పేసి బలంగా కొంతమంది చెప్తున్నారు. ఇక ఆయన కనిపించట్లేదు కనుక రకరకాల వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. అదే తెలుగుదేశం పార్టీ ఎలాంటి ప్రకటనలు ఇవ్వట్లేదు. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మీడియా అడిగినప్పుడు కూడా వాళ్ళలో చాలా మంది అసహనంగా మొహం పెట్టి, ఏదైనా ఉంటే ఆయన వచ్చి ప్రెస్ మీట్లో చెప్తాడు కదా, ఎక్కడికి వెళ్ళాడు, ఏంటి క్వశ్చన్స్ అని ఆయన వాళ్ళని అసహనంగాను చిరాగ్గాను సమాధానం ఇస్తున్నారు. దాంతో మీడియా మరింతగా రకరకాల కథనాలని బయట తీస్తుంది. వైసీపీ సోషల్ మీడియా అయితే ఆయన అరెస్ట్ అయ్యాడు, ప్రస్తుతం జైల్లో ఉన్నాడు, ఆ విషయం బయటికి రానియట్లేదని చెప్పి చెప్తోంది.